కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమి గారు, ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్, అవుట్ గోయింగ్ ఇది ఉండదు. మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు. బట్ వెన్ యూ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి, ఇప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు, యు ఆర్ ద ఫస్ట్ చిక్కుబుక్కరైలు. బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అనే విచక్షణ, హౌ డిడ్ యూ డెవలప్ దట్? Okay, first of all, when you said that I was sheltered, yes, very sheltered. కానీ sheltered in the sense where నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు. మనుషుల తాలూకా ఒక రియల్, ఒక హార్షర్ సైడ్, ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు అనమాట అమ్మ. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ మెడ్రాస్లో చూసి ఎవరికి కొత్తమ్మాయి అని చెప్పి అందరూ అడగడం మొదలుపెట్టారు. బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్ అన్నప్పుడు అప్పటికున్న సీనియర్స్ అందరూ దే వర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దట్. రాధా గారు, సుహాసిని గారు, ఆ తర్వాత రేవతి గారు, వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ వే మై సీనియర్. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పటికి దే వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, పెళ్లి చేసుకోవడం అంతా ఆ స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, తెల్లగా ఉంది, ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా. స్టార్టెడ్ కాలింగ్ అప్. నమ్ముతాను, ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, వదిలేయండి, నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే, దెన్ ఫైనలీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది, యూఆర్ అ గుడ్ స్టూడెంట్, ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్, నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నావు, చదువుకుంటున్నావు, కాస్త కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గెట్స్. ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు, కానీ ఫిల్మ్, ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ. టెక్నికల్గాను, క్రియేటివ్గాను, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ అ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పారు. ఇది ఏంటి అని చెప్పి ఒక సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని కనిపిస్తే వెల్ అండ్ గుడ్. లేదమ్మా నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, టెల్ దెమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్, అప్ టు యూ. సో 5 నిమిషాలు ఒక ఫ్యూ మినిట్స్ ఆలోచన చేశారు, సరే ఓట్ చేసి చూద్దాం. ఆ ఒక్క సినిమా గాంధీనగర్ 2nd Street. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నన్ను ఎంత జాగ్రత్తగా సెట్ మీద చూసుకున్నారంటే అంత జాగ్రత్తగా చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా, ఆయన ఎంత తమిళలో ఎంత రగలు చేస్తారు అందరినీ. అండ్ బట్ దే వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, అంత ప్రొటెక్టివ్గా, అంత సాఫ్ట్గా చూసుకుని, అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి, అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి. తెలుగు తెలియదు, చీర కట్టుకోవడం చేత కాదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏ లైట్ ఏదో కూడా నాకు తెలియదు, లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు. సో ఐ లెర్న్డ్ ఫ్రమ్ డే 1 ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం మొదలు. అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట. ఐ సెడ్ ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు సీ అలాగే వెళ్ళిందనమాట. సో అలాగా ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ డెకేడ్ మీరు అసలు ఎక్కడ చూసినా మీరే. యాక్చువల్లీ నో, 8 years. 8 yearsలో ఐ డిడ్ మోర్ దెన్ 120 films. అందుకే అన్ని ఏళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ ఎనీవే 13 నుంచి ఒక ఏడాది నాకు 16 రిలీజెస్ అయ్యాయి. సో 5 భాషల్లో చేసేదాన్ని, 5 languagesలో వర్క్ చేసేదాన్ని. ఎంత గొప్ప విషయం అది. అంటే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది అసలు. యా, ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మీకు యూనివర్సలీ యాక్సెప్టబుల్ ఫీచర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండడం కూడా హిందీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ కదండి. అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ డిడ్ దే ఫీల్ మీ కెరియర్ చూసి? ఫస్ట్ ఏమో లేదమ్మా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని అన్న వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది, తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ. అఫ్ కోర్స్ నాతో ఏం చెప్పలేదు. అండ్ నా స్టేట్ ఐ వాజ్ హార్డ్లీ 17 years old. అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్డ్ నేచర్కి మేబీ 12 year old ఈక్వలెంట్గా ఉంటుండేది మైండ్. బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి
కూతుర్ని ఒంటరిగా డెఫినెట్గా ఒక్కరోజు కూడా పంపించే ప్రసక్తే లేదన్నమాట. నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే అమ్మ వాళ్ళంత బిజీ, మీతో ఎవరు వచ్చి ఉంటారా అని అనుకుంటాను. She packed up her whole life because she wanted me to have this opportunity. తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో తన లైఫ్, తన కెరియర్, తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు. అమేజింగ్. రాను యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ అ మదర్ ఆల్సో, అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా యూనో సమ్ టైమ్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుందనమాట. ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ కదా. ఎంత కష్టపడి ఒక కెరియర్, ప్రొఫెషన్, బిజినెస్, క్లినిక్, ప్రాక్టీస్ అంతా ఎవ్రీథింగ్, తన లైఫ్, తన ఐడెంటిటీ. సడన్లీ షీ ఈజ్ నోబడీ అండ్ దెన్ షీ ఈజ్ గౌతమీస్ మదర్. షీ ఈజ్ సో హ్యాపీ డూయింగ్ ఇట్. ఎంత అమ్మగారు, she continued with you for a long time? Ante right till the end. Throughout. నాన్నగారు ఒకసారి అన్నారు, he said నీకు మీ అమ్మకున్న ఆ బాండింగ్ అనేది నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదన్నారు. అంత గ్రేట్, చాలా పెద్ద విషయం. అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. చాలా నాట్ పర్టికులర్లీ దట్ షీ గేవ్ మీ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎప్పుడు గొడవ పడేదాన్ని, అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని. అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు, అన్ని ముందర అన్నయ్యకి పెట్టిన తర్వాత నాకు పెడతావు, నన్ను అడుగు అన్నయ్య, చాలా గొడవ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఆ తర్వాత అనేది పిచ్చమా అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది. బట్ ద థింగ్ ఈస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో స్టార్డమ్ ఎలా అనిపించింది మీకు వన్స్ యూ బికేమ్ అ స్టార్ అండ్ సడన్లీ వన్ డే యూ వేకప్ అండ్ సే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్రేజ్ ఒకటి, పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంకా వదలరు కదా. అప్పుడు సెల్ఫీలో ఇది లేదు, బట్ ఎక్కడైనా కూడా ఫోటో తీసుకుంటామనో లేకపోతే ఆటోగ్రాఫ్ ఇమ్మని. ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హ్యాండ్లింగ్ స్టార్డమ్? అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది ఎప్పుడు నాకు ఒక పెద్ద ఇదిలాగా అనిపించలే. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక లైఫ్ పాత్ మనం ఎన్నుకున్న తర్వాత, ఒక కెరియర్ తీసుకున్న తర్వాత, మనం దానికోసం వర్క్ చేసిన తర్వాత దానికి వచ్చే ఇట్స్ అ రిజల్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. సో ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఉండడం, బయటికి వెళ్తే నలుగురు గుర్తుపెట్టడం, మాబ్ అవ్వడం, ఇదంతా ఐ టుక్ ఇట్ యాస్ పార్ట్ ఆఫ్ ఎప్పుడు విసుగురాలేదు అసలు? ఎందుకండి విసుగు వస్తుంది? అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్, బీ పర్ఫెక్ట్ అని కొన్ని చెప్పేస్తారు కదా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ అండ్ బీ పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు బీ జెన్యూన్, యూ హ్యావ్ టు బీ రియల్, అండ్ యూ హ్యావ్ టు బీ డిగ్నిఫైడ్, అండ్ యూ హ్యావ్ టు బీ గ్రేషియస్ టు ది పీపుల్ దట్ యూ మీట్. కలిసేవాళ్ళు మీకు మూడ్ బాగాలేదు, లేకపోతే మీకు తలనొప్పి వేస్తుంది, లేకపోతే ఏదో టెన్షన్లో ఉన్నారంటే చెప్పండి, ఐఎమ్ సారీ అండి ఇప్పుడు కాదండి, సమ్ టైమ్ లేటర్, నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళాలి. వాళ్ళ మీద గసిరి నానా మాటలని అనిపించుకొని ఇది అనవసరం. సో పీపుల్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ అ గ్రేట్ డే అని చెప్తే దే విల్ అండర్స్టాండ్, ఓ ఐఎమ్ సో సారీ మ్యామ్, ప్లీజ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతారు. సో హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మీరు అన్నారు కదా ఈ పబ్లిక్ పర్సనాలిటీగా ఉన్న ఆ స్ట్రెయిన్. చాలా సింపుల్గా అడుగుతానండి. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మీరు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్లో మార్క్ ఆఫ్ సక్సెస్ ఈజ్ బీయింగ్ నోన్. అవును, ఎంతమందికి తెలిస్తే మీరు అంత పెద్ద సక్సెస్. సో ప్రపంచం అంతా అందరి మధ్యలో మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఐ వాంట్ మై ప్రైవసీ, ఐ డోంట్ వాంట్ బి బాదర్డ్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఈదర్ యూర్ బీయింగ్ వెరీ హిపోక్రిటికల్ ఆర్ యూర్ ఇన్సల్టింగ్ యువర్ ఫ్యాన్స్. కరెక్ట్, ఓన్లీ దోస్ టూ. ఓకే, ఈదర్ యూర్ బీయింగ్ అ హిపోక్రిట్ ఆర్ మీ ఫ్యాన్స్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ప్రేమ తెలియపరచడంలో కొంచెం మేబీ దే మైట్ గెట్ ఓవర్ ఎంతూజియాస్, కొంతమంది కొంచెం ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయొచ్చు. బట్ వాళ్ళని యూ హ్యావ్ టు లెర్న్ టు హ్యాండిల్ దమ్. కాలేజ్కి వెళ్ళే పిల్లలకే ఈ రోజుల్లో అన్వాంటెడ్ ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హౌ యూ హ్యాండిల్ పీపుల్ ఈజ్ అప్ టు యూ. కానీ మీరు కోరుకుని ఏ కెరియర్ కోసం మీరు అంత కష్టపడి మీరు అంత తపన పడిపోయి మీరు అచీవ్ చేశారో దాంతో వచ్చే ప్రతి ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ అబౌట్ ఇట్.
అండ్ యూ హ్యావ్ టు అక్కడ రియల్గా ఎలా అనిపిస్తే అలా హ్యాండిల్ చేయాలి, అంతే కదా. యూ హ్యావ్ టు సిచ్యువేషన్. కొంతమంది మనం చూస్తాం, కొంతమంది అసలు ఎల్డర్లీ పీపుల్ అసలు నడవలేక కూడా కొంతమంది వచ్చి అమ్మ ఎలా ఉన్నావు మంచిగా పట్టుకొని మాట్లాడి, ఏదో పని మీద ఉంటాం, ఏదో కంగారులో ఉంటాం, ఇంతమంది నలుగురు పిలుస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ మూమెంట్. ఎందుకంటే ఆవిడ లైఫ్లో లేకపోతే ఆ పెద్దవాళ్ళ లైఫ్లో దే టుక్ ద ట్రబుల్ టు గెట్ అప్ అండ్ కమెన్స్ యూ. వాళ్ళ మనసులో ఇన్నేళ్ళగా ఇంత ప్రేమ మనకి ఇచ్చారు వాళ్ళు. సో ఇట్స్ అన్ ఆనర్ టు రిసీవ్ దట్. అబ్సల్యూట్లీ, మీరు అనేది రైట్ అండి. అంత పేషెన్స్ ఉండాలి టు తప్పకుండా ఉండాలి. దట్స్ నాట్ నెగోషియబుల్.